లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మంది రోగులు అస్వస్థతకు గురి కావటం కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కారణంగా మానసిక రోగి కరణ్ మృతి చెందాడు. కరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. ఈ నెల 2న అవతరణ దినోత్సవం సందర్భంగా కల్తీ ఆహారం తిన్న మానసిక రోగులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆసుపత్రిని సందర్శించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆరా తీశారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియా నుంచి వచ్చిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లోని మానసిక వైద్యశాలలో అస్వస్థకు గురైన రోగులు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనము ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల వద్ద ఉన్నాము. వీరంతా కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా మానసిక రోగులు వారంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగా మానసిక రోగి ఎవరైతే ఉన్నారో కరణ్ మృతి చెందాడు. కరణ్ మృతదేహం పోస్ట్మార్టం నిమిత్తం ప్రస్తుతం ఉస్మానియా మార్చురికి తరలించారు. అయితే జూన్ 2వ తేదీన అంటే జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా కల్తీ ఆహారం భుజించిన మానసిక రోగులు వీరందరూ కూడా విరోచనాలు వాంతులు అయ్యాయి. ఘటన ఎలా జరిగిందన్న కోణంలో కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ శెట్టి సందర్శించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పైన కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. 68 మంది రోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం అంటే ఉస్మానియా హాస్పిటల్ నుంచి కూడా టీం రావడం జరిగింది. వారిని కూడా కొంతమందిని ఇటు మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఎవరైతే పరిస్థితి విషమంగా ఉందో ఆ ఇద్దరిని కూడా ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దర్యాప్తు కూడా ఆదేశించింది. మరి కల్తీ ఆహారం భుజించడం వల్లనే మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో 70 మంది అస్వస్థతకు గురవడం అనేది ప్రస్తుతం అయితే స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కాబట్టి ప్రస్తుతం ఇటు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది, దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ఇప్పటి వరకు 68 మంది మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వారి పరిస్థితి విషమంగా లేనప్పటికీ మాత్రం వారి అబ్జర్వేషన్లో పెట్టి వారి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.